గుంటూరులో నిలిచిపోయిన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఫ్లైఓవర్ పనులను మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులపై ఆరా తీశారు. మాస్టర్ ప్లాన్ మార్చడం వల్ల నష్టపోయిన బాధితులను కలుసుకున్నారు. న్యాయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అహంకారంతో ఫ్లైఓవర్ మాస్టర్ ప్లాన్ ను మార్చేశారని మండిపడ్డారు. సర్వీస్ రోడ్డు వేయాలంటే స్థానికులతో చర్చలు జరపాలి, కానీ రౌడీలతో బలవంతంగా షాపులు కూల్చివేయిస్తారా అని నిలదీశారు. పక్కనున్న షాపులను తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. కలర్పాటికి వెళ్ళి రౌడీలాగా తొలగించేస్తారా? బెదిరిచేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి. వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, ఎక్విజిషన్ యాక్ట్. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఫాలో కాల. ఈ 97 కోట్లతోనో 100 కోట్ల లోపుతోనో బిడ్ చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది. విజన్ అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే బిడ్డ ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంట్రెస్ట్ అదే కదా నాకు తెలియదు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచుకోవడమే సరిపోతుందన్నారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఏం లేని అమరావతిలో 40,000 కోట్లు ఖర్చు పెడతారు, కానీ 10 లక్షల జనాభా ఉన్న గుంటూరును పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి 200 కోట్లు ఇస్తే తప్పేంటన్నారు మోదుగుల. చంద్రబాబు నాయుడు గారు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు దాచుకోవడం తప్పితే ఈ ప్రజలకు కావాల్సిన చేయట్లా. నీకు చిత్తశుద్ధి ఉంటే 7 కాన్స్టిట్యున్సీ గెలిపించినటువంటి ప్రజలు ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అందుకని మీరు ప్రజల సమస్యలు తెచ్చాలంటే మీరు లీడ్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నారా లోకేష్, ఈ రోజున గుంటూరు పట్టణంలో ఉన్న చిన్న మున్సిపాలిటీ నీ మంగళగిరి ఏ రకంగా దూసుకుపోతుంది అభివృద్ధిలో, మా గుంటూరు పట్టణం ఏ రకంగా వెనకబడుతుంది చూడు. ప్రజలు లేని చోట అమరావతిలో 40,000 కోట్ల, 7 చేతు బంధం దానికి 80 కోట్లు అయితే బిడ్జి పాలు కొట్టారు. 200 కోట్లు పెట్టలేరా? 2015-16లో 167 కోట్లు ఎస్టిమేషన్ వేయించాం. ఒక్కళ్ళు అందరూ కూడా సెల్యూట్ కొట్టారు. నేను అప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్నా, కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యా. ఈ ప్రజలకు ఏం అవసరం అనేది ఈ రోజున ఎమ్మెల్యేలకి తెలివితేటలు లేవు, కేంద్ర మంత్రికి అసలుకే లేవు. అందుకని ఓరికి వచ్చి ఇక్కడ చుట్టూ తిరిగి వెళ్తే ఉపయోగం ఏంది?